ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదినపై వ్యామోహంతో రేగుల్ అనిల్ అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. గొంతు నులిమి హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికాడు. అనుమానం వచ్చిన బంధువులు నిలడీయడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దాంతో మృతురాలి కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు అనిల్ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదినపై వ్యామోహంతో రేగుల్ అనిల్ అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. గొంతు నులిమి హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికాడు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. సింధు, ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. సొంత వదినపై వ్యామోహంతో హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న రేగుల్ అనిల్ అనే వ్యక్తి వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చిత్రహింసలకు గురి చేయడం, భార్య అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో ఒక్కసారిగా అతనిలో అతను భార్యని మాత్రం సొంత భార్యని గొంతు నులిమి చిత్రహింసలు గురి చేసి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. మొన్న రాత్రి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రేగుల్ అనిల్ కాస్త భార్యను మొన్న రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగిన తర్వాత అతను ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి చివరికి ఆమెను గొంతు నులిమి చిత్రహింసలు పెట్టి ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో చనిపోయిన తర్వాత భర్త బంధువులకు ఫోన్ చేసి రేగుల్ అనిల్ భార్య సాహితీ బంధువులకు ఫోన్ చేసి తన భార్య రాత్రి గుండెపోటుతో చనిపోయింది అని ఒక కథనం మాత్రం అల్లే ప్రయత్నం చేశాడు. తన స్నేహితులకు కూడా ఫోన్ చేయడంతో మాత్రం ఒకసారి గుండెపోటు వచ్చింది. స్నేహితులకు ఫోన్ చేస్తే స్నేహితులు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అంబులెన్స్ లో వచ్చిన వైద్య సిబ్బంది కాస్త పరీక్షించి అప్పటికే నీ భార్య చనిపోయి 2 గంటలని చెప్పి వైద్యులకు చెప్పడంతో హైదరాబాద్ నుంచి నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో సాహితీని ఖమ్మంపట్నం తీసుకొచ్చేంత అనిల్ ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి సాహితీ ముఖంపై కొన్ని గాయాలు, దాంతో పాటు గొంతు భాగంలో గోళ్లతో రక్కిన గాయాలు ఉండటంతో ఒకసారిగా సాహితీ కుటుంబ సభ్యులు కాస్త కొంచెం అనుమానం వ్యక్తం చేసి భర్త అనిల్ మాత్రం నిలదీయడంతో ఒకసారి అక్కడి నుంచి అనిల్ పరారు కావడంతో మాత్రం వాళ్ళంతా ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా ఈ వ్యవహారం మొత్తం వెలుగుచూసింది. గడిచిన 3 సంవత్సరాల క్రితం సాహితీ సోదరి అక్క ఎవరైతే ఉన్నారో స్వాతి కుటుంబంలో భర్తతో గొడవలు రావడంతో దీన్ని ఆసరాగా చేసుకుని నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను, తాను డీజీపీ కార్యాలయంలో వర్క్ చేస్తున్నాను, తనకు పోలీసులు అందరూ తెలుసు, నీ భర్తకి విడాకులు ఇచ్చి నాతో సఖ్యతగా ఉంటేనే నీ చెల్లితో కాపురం చేస్తానంటూ మాత్రానికి గత కొంతకాలంగా అతను వేధింపులకు గురి చేశాడు. భర్త వదినపై వ్యామోహంతో 3 సంవత్సరాలుగా అతనితో ఉండేటట్టు చూసుకొని భర్తకు విడాకులు ఇప్పించాడు. స్వాతి భర్తతో విడాకులు ఇప్పించి అనంతరం అతను ఖమ్మంలోనే ఉంటూ ఖమ్మంలో స్వాతిని పెట్టి హైదరాబాద్ అప్పుడప్పుడు రప్పించి ఆమెతో అక్రమ సంబంధం ఏర్పడి ఈ నేపథ్యంలో కుటుంబంలో సాహితీ అనిల్ మధ్య